షిరిడీకి వెళ్తున్నాను ఫర్ ద ఫస్ట్ టైం నా లైఫ్ లో షిరిడీకి వెళ్తున్నాను. థ్యాంక్ యూ. పొద్దున్నే ఎయిర్పోర్ట్ ఎంత ఖాళీగా ఉంది, ఎవరు లేరు చూసారా? ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. పొద్దున్నే ఎయిర్పోర్ట్ ఎంత ఖాళీగా ఉంది, ఎవరు లేరు చూసారా? నరికేయాలండి. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ ముక్కు అవినాష్. చాలా లాంగ్ బ్యాక్ తర్వాత అంటే లాంగ్ టైం తర్వాత మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేశాను. రైట్ నో నేను ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఎర్లీ మార్నింగ్ 6 అవుతుంది ఇక్కడ ఎగ్జాక్ట్గా. దైవ దర్శనానికి వెళ్తున్నాను, లైక్ షిరిడీకి వెళ్తున్నాను ఫర్ ద ఫస్ట్ టైం నా లైఫ్లో షిరిడీకి వెళ్తున్నాను. నేను డార్లింగ్, హాయ్ డార్లింగ్, గుడ్ మార్నింగ్. ఫైన్ ఫైన్. అండ్ నవీన్, నేను శ్రీముఖి వెళ్తున్న దర్శనానికి వెళ్తున్నాము. సో హ్యాపీ. ఇదంతా ప్లాన్ చేశారు. ఫస్ట్ టైం వెళ్తున్నాము. దర్శనం బాగా జరగాలని కోరుకుంటున్నాను. నా గురించి, మన గురించి, మన అందరి గురించి మొక్కుకుంటున్నాను. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలాగే ఉండాలి, ఆ బాబా బ్లెస్సింగ్స్ మనపై ఉండాలని కోరుకుంటూ. అండ్ షిరిడి ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. అంటే చాలామంది చూసుంటారు దర్శనం ఎలా జరిగింది, ఎలా ఉంటుంది అనేది. మీకు ఈ బ్లాగ్ రూపంలో నేను, శ్రీముఖి అండ్ నవీన్ ముగ్గురం కలిసి వెళ్తున్నాం. ఓం సాయిరామ్, షిరిడి సాయిరామ్. ఓకే, లోపలికి వెళ్ళి చెక్ ఇన్ అయిన తర్వాత మళ్ళీ మీకు గెట్ బ్యాక్ అవుతాను. ఓకే. శ్రీముఖి చూడండి ఇంకా వెయిటింగ్లో ఉంది. తనకంటే ముందు మేము వచ్చేసినాం. ఎంత సాధారణంగా అందరితో పాటు ఈక్వల్గా వస్తుంది లైన్ చూస్తాం. బాయ్ బాయ్. హాయ్ చెప్పగానే హాయ్ చెప్పేసి, ఎందుకండి యూ ఆర్ వెరీ కూల్ పర్సన్ శ్రీముఖి గారు. సాయిరామ్ సాయిరామ్ గైస్, వి ఆర్ ఫ్లైయింగ్ షిరిడి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మేము షిరిడి వెళ్తున్నా. ఏంటి మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం మళ్ళా. గైస్, మేము షిరిడి వెళ్తున్నాము. ఆ బాబా దర్శనానికి వెళ్తున్నాము ఫర్ ద ఫస్ట్ టైం. చెప్పాను కదా, ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను షిరిడి వెళ్దామని. థ్యాంక్ యూ శ్రీముఖి అండ్ థ్యాంక్ యూ నవీన్ డార్లింగ్. థ్యాంక్ యూ. పొద్దున్నే ఎయిర్పోర్ట్ ఎంత ఖాళీగా ఉంది, ఎవరు లేరు చూసారా? ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అంటే ఆ షిరిడి సాయినాథ్ ఆశీస్సులు మాకు ఉన్నాయి కాబట్టి మాకు పెద్ద ట్రాఫిక్ లేదు రోజు. సో హ్యాపీ. పొద్దున్నే ఎయిర్పోర్ట్ ఎంత ఖాళీగా ఉంది, ఎవరు లేరు చూసారా? నరికేయాలండి. గైస్, ఫ్లైట్ ఎక్కుతున్నాం. షిరిడి సాయిరామ్. దర్శనం బాగా జరగాలి, జర్నీ బాగా జరగాలని కోరుకుంటున్నాము. ఎస్. సాయిరామ్. ఇప్పుడే జస్ట్ నౌ షిరిడిలో ల్యాండ్ అయ్యాము. చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. నిద్ర సరిపోలేదు ఒకటి, కానీ చాలా బాగుంది. ఎందుకంటే తెలియదు, ఐ డోంట్ నో వై యాక్చువల్లీ. బట్ నేను అంటే ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి దిగేంత వరకు సాయిరామ్ సాయిరామ్ అనుకుంటూ. అండ్ అంటే తెలీదు, నాకు ఈరోజు రాసిపెట్టి ఉంది ఇలా రావాలి, ఇలా ఫ్రెండ్స్. బట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఈరోజు. సో గైస్, మీరు ఇట్లా పైకి అంటే వేరే వీడియోలు వస్తాయి, అది ఓపెన్ చేసి బాగుంటాయి నావి. అవి వ్లాగ్స్, ఆ వ్లాగ్స్ కూడా బాగానే ఉంటాయి. బట్ ఈరోజు ఇక్కడ రావడం కారణమైనటువంటి ముఖ్యంగా స్పెషల్ పర్సన్ సాయినాథుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ అందరూ తెలుసు చాలా హ్యాపీ. పైలట్స్ ఆయన తర్వాత మా డ్రైవర్. నెక్స్ట్ ఇక నా వెనక ఉన్న నా వెన్నంటూ నడిపిస్తున్నటువంటి నా వెన్నుపూస అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. మాతో పాటు సాకేత్ అండ్ పూజిత వాళ్ళు కూడా జాయిన్ అయ్యారనమాట. యాక్చువల్లీ వాళ్ళు ముందే ప్లాన్లో ఉన్నారు. యాక్చువల్లీ వాళ్ళతో పాటు మేము జాయిన్ అయ్యామని చెప్పాలి.
చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళతో కూడా ఈ యొక్క దర్శనం చేసుకోవడము. నేను, సాకేత్, పూజిత, శ్రీముఖి అండ్ నవీన్ చాలా అద్భుతంగా చేసుకున్నాం దర్శనం. చాలా బాగా జరిగింది. హ్యాంబర్ నేను యూఎస్లో తీసుకున్నాను, డాలస్లో. ఇప్పుడే హోటల్కి వచ్చేసాము. ఇది రూమ్ అన్నమాట. गाइस मैं क्या बोलता भैया थोड़ा प्याज डालो. हम लोग जाएंगे शिरडी जाएंगे, मंदिर को जा रहे. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? हम लोग मंदिर को जाने के बाद में इधर जाएंगे. టెంపుల్కి వెళ్తున్నాము, దర్శనం చేసుకోవాలి. ఓకే బాయ్. దర్శనం జరిగిన తర్వాత వీళ్ళంతా వచ్చేసి ఇక టెంపుల్లో ఉన్నటువంటి టెంపుల్ సిఇఓస్, అంటే వాళ్ళు మాకు దగ్గరుండి మమ్మల్ని గుర్తుపట్టి మాకు దర్శనం చాలా చక్కగా చేయించారు. ఈ టెంపుల్ సిఇఓస్ అండ్ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మాకు అంటే వాళ్ళ ఆఫీస్ తీసుకెళ్ళి, వాళ్ళ కాన్ఫరెన్స్ హాల్ తీసుకెళ్ళి మొత్తం షిరిడి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అండ్ ఎప్పుడు వచ్చినా మాకు చెప్పండి అని చెప్పేసి ఆయన శ్రీముఖితో ఒక వీడియో బయట తీసుకోవడము చాలా అద్భుతంగా, అంటే లైక్ సౌత్ నుంచి వచ్చిన మమ్మల్ని కూడా బాగా రిసీవ్ చేసుకొని చాలా జాగ్రత్తగా దగ్గరుండి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తూ దర్శనం చేయించారు. వెరీ థ్యాంక్స్, చాలా థ్యాంక్స్ అండి. ఇలా దర్శనం చాలా చక్కగా జరిగింది. దర్శనం చాలా బాగా అద్భుతంగా జరిగింది, చాలా బాగా జరిగింది దర్శనం. సో హ్యాపీ, చాలా ప్లెజెంట్గా, చాలా సాయినాథుని దగ్గరికి వెళ్ళి సాయినాథుని సమాధి, ఆ బాబా సమాధి, బాబా పాదాలు అన్నీ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. సో హ్యాపీ. ఎలా జరిగింది దర్శనం? ఓం సాయిరామ్. అద్భుత. ఈయన ఉన్న తర్వాత ఇంకేమైనా ధోకా ఉంటుందా? ఎలా జరిగింది దర్శనం సాకేత్? ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ. షిరిడికి రండి, ఏం కావాలన్నా మా శుభమ్మాయిని అడగండి, ఇక్కడ చూసుకుంటాడు. థ్యాంక్ యూ. ఓం సాయిరామ్. దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. యాక్చువల్లీ ఏంటంటే ఫోన్స్ టెంపుల్ లోపలికి, గుడి లోపలికి అలో లేదన్నమాట. అందుకే లోపల దర్శనాన్ని చూపించలేకపోయాము. చాలామందికి ఈ విషయం తెలుసు, బట్ ఎనీహౌ చాలా అద్భుతంగా జరిగింది. దర్శనం లోపల చూపించలేకపోయాము, బట్ ఆ ఫీలింగ్ని మీతో షేర్ చేసుకుంటాం. చాలా హ్యాపీగా ఉంది. పాలు కట్టే సార్. దిల్షుక్ నగర్ షిరిడి. మార్నింగ్ దర్శనం అయిపోయింది. ఇప్పుడు ఆరతికి వెళ్తున్నాం అనమాట. మళ్ళీ డ్రెస్ చేంజ్, ఇలా డ్రెస్ చేంజ్ చేసుకొని నవ్వేం డార్లింగ్. శ్రీముఖి రెడీ అవుతుంది. ఇప్పుడు వెళ్ళి మంచిగా ఆరతి దర్శనం చేసుకొని, ఆరతి సేవ, ఆ బాబా సేవలో పాల్గొని, బాబాని సేవ ధూప్ ఆరతి ఆ సేవ కార్యక్రమంలో పాల్గొంటాము. అండ్ శ్రీముఖి రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, హెయిర్ టైట్ పెట్టుకోవాలా ఇట్లా గుడికి వెళ్తున్నప్పుడు, లేకపోతే ఓపెన్ చేసుకోవాలా? ఒక్కొక్క గుడికి ఒక్కొక్క రూల్ ఉంటుంది, నాకు అర్థం కాదు. టైట్ పెట్టుకోవాలి, మూడు వేసుకుంటే బాగుంది. ఓకే, వెళ్తున్నాం. అందరి గురించి కూడా మేము మొక్కుంటాం. ఓకేనా, బాయ్. అరుణాచలం, తిరుపతి, పెద్దమ్మ తల్లి గుడి, ఇలా బోల్డ్ పుణ్యక్షేత్రాలకి గుడిలోకి నేను వాడిని అడిగిన ప్రతిసారి వాడికి కుదరలేదు. బట్ సాయి అనుగ్రహం ఉంది వాడికి. సాయి కుమార్ గారి అనుగ్రహమా, సాయి దర్శనం, ఆ సాయిబాబా అనుగ్రహం ఉండింది కాబట్టి ఇన్ని కుదరనప్పుడు ఫైనల్లీ సాయిబాబా దర్శనం కుదిరింది. సాయిరామ్. జై షిరిడి సాయిరామ్. థ్యాంక్ యూ.
చాలా అద్భుతంగా ఆరతి దర్శనం జరిగింది. అంటే లైక్ ఒక 35 minutes ఉన్నాం అన్నమాట. సో గూస్ బంప్స్ ఫీలింగ్ ఫస్ట్ టైము. ఎలా అనిపించిందమ్మా? ఎలా అనిపించింది కదా? ఓం సాయిరామ్. చాలా దగ్గర నుంచి ఆరతి ఒక 35 minutes చేసామా? 45 minutes. నిజంగా ఏదో నేనైతే బాబాని చూస్తున్నాను. మొత్తం ఏదో బుక్ ఇచ్చారు బట్ నాకు ఇది అర్థం కాలేదు. బాబాని స్మరించుకున్నా అంతే. బాబా దగ్గర కూల్ ఫ్రెండ్స్ మీ అందరికీ ఆయన ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ టు నవీన్ డార్లింగ్ అండ్ శ్రీముఖి ఒక అద్భుతమైన అవకాశం కల్పించినందుకు థ్యాంక్స్ అలాట్. ఇక్కడ నుంచి అన్ని ప్రదర్శనలకి అన్ని టెంపుల్స్కి వస్తాను. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. ఏమైందమ్మా ఈనాడు చిన్నపోయాడేసు చెప్పేసిందా? అంటే ట్రై చేస్తే ఆమె కొంచెం ఇట్లా ఆమె పడుకునే టైం. వెరీ హ్యాపీ. ఒక నార్త్ ఇండియన్ నాకు ఒక బేబీని ఇవ్వలేదని 2 సౌత్ ఇండియన్ బేబీస్ని ఎత్తుకొని మొత్తం తిరిగినాను. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్లో ఇదే చూడటం. దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. ఇంకా బ్యాక్ టు హైదరాబాద్. ఇప్పుడు రైట్ నౌ షిర్డీ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. ఆల్రెడీ బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. 1.5 hour ఫ్లైట్ జర్నీ. చాలా అద్భుతంగా చాలా బాగా జరిగింది. అందరి గురించి మొక్కున్నాను, అందరు బాగుండాలని మొక్కున్నాను. మళ్ళీ నెక్స్ట్ టైం ఫ్యామిలీతోని అను అండ్ అమ్మ నాన్న అందరు ఫ్యామిలీతో తమ్ములతో అందరితో కలిసి వెళ్దాం అనుకుంటున్నాను. ఈసారి ట్రైన్లో వెళ్దాం అనుకుంటున్నాను. ఫ్యామిలీతో ట్రైన్లో బాగుంటుంది. ఈ సడన్ ప్లాన్ అనమాట. సడన్గా 1 day బిఫోర్ ప్లాన్ చేసుకున్నాము. అది థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ముక్కు అవినాష్ యూట్యూబ్ ఛానల్.